పరిగెత్తరా బాబు, పారిపోతున్నాడు. అవునైనా నీకు అన్నం పెడతాను, నేను పరిగెత్తలేకపోతున్నాను బాబోయ్. నన్ను రక్షించండి, నాకు తండ్రి లాంటి వారు. ఆ తర్వాత నేను చెప్తాను. కరెక్ట్. నీ వయసు వాలకం చూస్తుంటే నువ్వు ఇంకో కుర్రాడు ప్రేమించుకున్నారు. వాడు నిన్ను చూసి రాణి అన్నాడు, నువ్వు రాజా అన్నావు. ఇద్దరూ కలిసి సముద్ర ఒడ్డుకెళ్లారు. వాడు నిన్ను వదిలేసి ఈదుకుంటూ అవతల ఒడ్డుకెళ్లాడు. నీకు ఈతరాకి యువతల ఒడ్డు నుండిపోయావు. అందుకని సముద్రం వదిలేసి వాడి కోసం రోడ్డు మీద వెతుకుతున్నావు. చెప్పు, ఆ వెధవెవరో చెప్పు. చేతిలో తుపాకీ ఉంది, అందులో తోటా ఉంది, అది పేల్చారంటే వాడి తలకాయ ధాముడు పేలిపోతుంది. చెప్పు, ఆ వెధవెవరా? మీరు అనుకున్నట్టు ఆయన మోసగాడు కాదనుకోండి, కానీ చూడు కన్నా, ప్రేమించిన వాడు ముష్టివాడైనా మనసిచ్చిన దానికి మహారాజులా కనిపిస్తాడని నీకు వాడు మంచిగానే కనిపించచ్చు. కానీ నేను నమ్మను. వాడి ఊరు పేరు నాకు చెప్పు, వాడి అంతు నేను తెలుస్తాను. ఆయన పేరు గోపాలకృష్ణ, ఆయన ఊరేనండి. గోపాలకృష్ణ? గోపాలకృష్ణ వదిలేయి. ఆ తర్వాత నేను చెబుతాను. ఆ వెధవ నిన్ను ప్రేమించడానికి ముందు వెనక ఎడా పెడ అటు ఇటు విరివిగా విపరీతంగా చాలా మందిని ప్రేమించేశాడు. అంతెందుకు, నీ సంగతి తెలియక నేనే వాడిని ఒక అమ్మాయితో డ్యూయెట్ పాడించాను. నువ్వేం కంగారు పడకు. నా తుపాకీలో తోటా వాడి తల్లో దూర్చైనా సరే వాడిని నీ కాళ్ళ మీద పడేట్టు చేస్తాను. భయపడకు. ముందు గారు ఎక్కువ ఇంటికి వెళ్దాం. నువ్వు చిన్నాన్ని పోలీసులు తరుణ్ వైపు వెళ్ళు. వాడికి ఏదైనా సహాయం చేయి. మరి మీరేట్ వెళ్తారు? నేను హత్య జరిగిన చోటుకు వెళ్తాను. లక్ష్మి గురించిన వివరాలు ఏమైనా దొరుకుతాయేమో. ఓకే ఓకే. ఏమిటి ఇది? ఈ కాస్త టైంలో మరో దొంగతనం కూడా చేశాడు. వాడిని అవ్వకూడదు. పదా పట్టుకుని పడుకో. బాబు తగ్గిపెట్టియమ్మా. అబ్బాయి నాకు అలవాట్లేదండి. ఏమండి ఏమండి? నేనండి. నేనేం చేసేయండి? లోపలేదో గొడవ కడుతుంది. అరే నాకేం తెలియదండి. అయ్యో ఇదేదో రేప్ కేసు. పట్టుకో. అమ్మాయి అమ్మాయి, సార్ ఒక విషయం సార్. ఆపే. ఆ తర్వాత నేను చెప్తాను. ఆ గోపాలకృష్ణగా నిన్ను మోసం చేసుంటాడు. దాంతో నువ్వు రోడ్డును పడ్డావు. అంతెందుకు, ఆ రోజు వాడు నీతో పాట పాడిన పద్ధతి చూస్తేనే ఆ రాస్కెల్ మీద నాకు అనుమానం వచ్చింది. తను నన్ను మోసం చేయలేదు సార్, ఆయనే ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు చిక్కుకోలేదు. నాకు కనిపించాడంటే చిక్కుకున్నట్టే. అదిగా సార్. ఆపే. ఆ తర్వాత నేను చెబుతాను. వాడు చెలరేగిపోయి మోసం చేసిన మరో అమ్మాయి లోపలుంది. ఆయన చూశామంటే వాడు ఎలాంటి వాడు నీకే అర్థం అవుతుంది. లేదు సార్, ఆయన మంచివారే. అనవసరంగా మాట్లాడి నా కోపం తెప్పించకు. కారులో తుపాకీ ఉంది, అందులో ఒకే తోట ఉంది. అది పేల్చానంటే నీ తల ఠామ్గా పేలిపోతుంది. అసలు అమ్మాయి ఇచ్చే టైప్ చూసామంటే వాడు ఎలాంటి టైప్ రాసుకెలో నీకే అర్థం అవుతుంది. పదా మనం త్వరలో పెళ్లి చేస్తున్నాం రాదా? కానీ పెద్దవాళ్ళు అడ్డొస్తే మన ఇద్దరి మధ్యకి ఏ శక్తి వచ్చినా మనల్ని విడదీయలేదు. థ్యాంక్స్ ఫర్ గుడ్.
ఒరే పబ్లిక్ రోడ్డు మీద రొమాన్స్ ముందు వెళ్ళి పట్టుకున్నా అబ్బా వాడు పారిపోతున్నాడు కదా అంతేనంటావా ఇక్కడే ఉన్నాడు మళ్ళీ వస్తాం అడ్వాన్స్ గ్రీటింగ్స్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాయ్ బాయ్ సార్ ఏమిటి మరో అమ్మాయిని మోసం చేసి తోక తెగిన ఎలికిలా పరిగెత్తుకొస్తున్నావా? అమ్మాయిని మోసం చేయటం కాదు సార్ నా వెనకాల భయంకరమైన విలన్ టైప్ రెడీ వెంటబడుతుంటేను ముందా తుపాకీ పక్కన పెట్టండి సార్ అబే ఇలాంటి సినిమా కథలు చెబితే నేను నమ్మి నిన్ను వదిలేస్తాననుకున్నావా? అది కాదు సార్ అసలు ఏం జరిగిందంటే అబే ఆ తర్వాత నాకు తెలుసు. ముందు నువ్వు సరోజ అనే అమ్మాయిని సరదాగా ప్రేమించి సరదాగా నా ముందే డ్యూయెట్లు పాడి సరదాగా ఆ అమ్మాయిని వదిలేశావు. ఆ తర్వాత లక్ష్మి అని మరో అమ్మాయిని సరదాగా ప్రేమించి ఏ తుప్పలమ్మట పొదలమ్మట డ్యూయెట్లు పాడేవో నాకు తెలియదు, కానీ ఏడుస్తూ ఆ అమ్మాయి నాకు తగిలింది. అంతే, ఈ తుపాకీ మీద ప్రమాణం చేసి ఆ అమ్మాయిని రక్షిస్తానని మాటిచ్చి మా ఇంట్లో పెట్టొచ్చాను. అంటే లక్ష్మి మీ దగ్గరే ఉందా సార్? లక్ష్మే కాదు, నువ్వు డ్యూయెట్ లాగించిన సరోజ కూడా నా దగ్గరే ఉంది. అసలు వాళ్ళిద్దరిలో ఎవరిని నువ్వు నిజంగా ప్రేమించావు, ఎవరిని కాలక్షేపానికి ప్రేమించావో వెంటనే చెప్పు. లేకపోతే నా చేతిలో తుపాకీ ఉంది, దీంట్లో ఒక్కడే తోట ఉంది, అది పేల్చానంటే నీ తల డామ్లు పేలిపోద్ది. అది కాదు సార్ నువ్వు చెప్పిందంతా విన్నాక నువ్వెంత ప్రమాదం నుంచి బయటపడ్డావో నాకు అర్థమైంది లక్ష్మి. నీకోసమే మేమందరం వెతుకుతున్నాం. నువ్వు నిజం బయట పెడితే మనందరి కష్టాలు గట్టెక్కుతాయి. ఇక్కడున్నావా శిలక? నువ్వు నోరిప్పితే నా నేరం బయటపడిద్దే. అందుకని వద్దు, నీకు దండం పెడతాను. లక్ష్మి ఏం చేయాలి? నన్ను వదిలే, నన్ను వదిలే. నువ్వు చెప్పే భేతాళ కథలేవి నేను నమ్మను. భేతాళ అర్జెంటుగా నువ్వు గదిలోకి వెళ్ళాలి. అక్కడ నువ్వు నిజంగా ప్రేమించిన అమ్మాయిని నాకు చూపాలి. లేకపోతే నా చేతిలో తుపాకీ ఉంది, అందులో ఓ తోట ఉంది, అది పేలిస్తే నా తల పేలిపోతుంది. కరెక్ట్. ఇది ఎక్కడ తోటాలో గోలండి. చేతిలో తుపాకీ నడు. సరోజా, సరోజా, సరోజా. చాలు ఊరుకోండి వేళకోళం. ఏమైందయ్యా? ఇద్దరులో ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోమన్నారా? అసలు ఇద్దరు లేదే. చూడు కన్నా, మళ్ళీ కథలు చెబితే నమ్ముతాననుకున్నావా? తప్పు నాయనా. వీడెవడండి సరిహద్దుల్లో శత్రు సిపాయిలాగా అమ్మాయిని ఎత్తుకుపోతున్నాడు, చేతిలో తుపాకీ ఉంది? ఆపేయ్, ఆ తర్వాత నేను చెప్తాను. ముందు మనం బయలుదేరాలి, వాళ్ళని కాపాడాలి. చూసుకుని వెళ్ళయ్యా. గోపాలకృష్ణ గారు, ఎక్కడో చూసిన మొహం విన్న గొంతులా ఉంది. ఏమిటి ఇక్కడ కూర్చున్నారు? మా లక్ష్మిని ఎత్తుకుపోతున్నారండి. లక్ష్మినా? చూస్తే వాడు కనపడ్డావు. మనం హాస్పిటల్కి వెళ్తాం. రోడ్డు చూడు. అదిగో వాడే, వాడే మనకు పట్టుకుందాం. పట్టుకుందాం పదా. ఏమండి? వచ్చే నువ్వు ఇంకా బతికే ఉన్నావంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా? ఊపిరందట్లేదు. ఉంది, బ్రతికే ఉంది. అనవసరంగా చచ్చిపోయిందనుకుని కంగారు పడ్డావు. అవునండి, అసలు ఆ హత్య జరగలేదు. వదిలే. నా చేతిలో తుపాకీ ఉంది, అందులో ఒక తోట ఉంది, అది పేల్చానంటే వాడి తలకాయ డామ్ను పేలిపోతుంది. అప్పుడు అది హత్య అయిపోతుంది. కరెక్ట్. నువ్వు చెప్పు. ఎందుకని నన్ను అరెస్ట్ చేయడం? చచ్చిపోయింది అనుకున్నాడు, బ్రతికే ఉందిగా. అవునండి, ఆమె నాకు సహాయం చేసి పంపించబోయినందుకే వీడు ఆమె తల మీద కొట్టి చంపిపోయాడు. వీడిని పట్టుకోండి. అందుకు వాడిని అరెస్ట్ చేస్తాం, దొంగతనం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తాం. నాన్న చిన్నాడా, నాకు తెలియకుండా దొంగతనం ఎప్పుడు చేశారా? నాకేం తెలియదురా. చిన్నమ్మాయి. పోలీసు గారు, దొంగ ఆయన కాదు, అసలు దొంగని మేము పట్టుకున్నాం. వదలండి. ఇప్పుడు అర్థమైందా? పోలీసులు అనగానే అరెస్ట్ చేయడమే ఉద్యమంగా పెట్టుకోకూడదండి. అనవసరంగా మాట్లాడుకో. నేను రేపు కేసు కింద అరెస్ట్ చేస్తాం. పోలీసు గారు, పాప ఆయన ఏం చేయకండి. మా అమ్మాయిని రేపు చేసింది మా చుట్టాల అబ్బాయి. వాడిని సాగుకొట్టి పెళ్లి కొప్పించాం. పోలీసు వారు ఎవరు నేరస్తులో ఎవరు కాదో తెలిసింది కదా, ఇప్పటికైనా వేరైనా అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. గుండమ్మ గారి కృష్ణులు ప్రేమికుల్ని నేనంత తేలిగ్గా వదిలిపెట్టను. ఇంటికి పదండి. అది కాదండి, మాకు అర్జెంట్.